అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. తిరుమల శ్రీవారి అక్షతలు. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు అందజేసే అక్షతలు అత్యంత పవిత్రమైనవి. సాధారణంగా మన ఇంట్లో చేసుకునే అక్షతల కంటే ఇవి భిన్నంగా ప్రత్యేకమైన పద్ధతిలో తయారవుతాయి. శ్రీవారి అక్షతల తయారీలో ప్రధానంగా 3 వస్తువులను ఉపయోగిస్తారు. బియ్యం, విరగని నాణ్యమైన అఖండ బియ్యాన్ని ఎంపిక చేస్తారు. పసుపు, స్వచ్ఛమైన కొమ్ములు కొట్టించి తీసిన పసుపును వాడతారు. ఆవు నెయ్యి, శ్రీవారి నైవేద్యాలకు వాడే అత్యంత పద్ధతిగా సేకరించిన ఆవు నెయ్యిని ఉపయోగిస్తారు. ఆలయ సాంప్రదాయాల ప్రకారం వీటిని తయారు చేసేటప్పుడు అత్యంత శుచిగా ఉంటారు. బియ్యానికి పసుపుని నేరుగా కాకుండా ముందుగా ఆవు నెయ్యిని కలిపి ఆ తర్వాత పసుపును చేరుస్తారు. దీనివల్ల అక్షతలు సువర్ణవర్ణంలో మెరుస్తూ ఉంటాయి మరియు ఎక్కువ కాలం పాడవకుండా ఉంటాయి. ఇవి తయారయ్యే సమయంలో దైవనామస్మరణ లేదా నిర్ణీత మంత్రాల పఠనం జరుగుతుంది. కేవలం కలపడం వల్ల ఇవి అక్షతలు కావు. తయారు చేసిన ఈ మిశ్రమాన్ని స్వామివారి పాదాల చెంత ఉంచుతారు. ఏదైనా ప్రత్యేక ఉత్సవాల్లో లేదా నిత్య కైంకర్యాల్లో భాగంగా ఈ అక్షతలను స్వామివారి సన్నిధిలో ఉంచి పూజిస్తారు. శ్రీవారి మూల విరాట్ తాకిడి లేదా స్వామివారి ఆశీస్సులు పొందిన తర్వాతే ఇవి భక్తులకు పంపిణీ చేయబడతాయి. అందుకే వీటిని శ్రీవారి ప్రసాద అక్షతలు అని పిలుస్తారు. అక్షతలను ఎలా భద్రపరుచుకోవాలి? తిరుమల నుండి తెచ్చిన అక్షతలను ఒక చిన్న వెండి లేదా రాగి డబ్బాలో ఉంచి పూజా గదిలో ఉంచుకోవాలి. మీ ఇంట్లో ఏదైనా పెద్ద శుభకార్యం జరుగుతున్నప్పుడు ఈ పవిత్ర అక్షతలను మీరు సాధారణంగా వాడే అక్షతలలో కొద్దిగా కలిపి అందరిపై చల్లవచ్చు. దీనివల్ల శ్రీవారి ఆశీస్సులు అందరికీ లభిస్తాయని నమ్మకం.